హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో నేను ఒక రెసిపీ చూపించబోతున్నానండి. కాకరకాయ ఎంతమందికి ఇష్టమో, ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై చూపించబోతున్నాను. దానికోసం ఇలా కాకరకాయలను రౌండ్గా కట్ చేసేసుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పిసుకుతూ వాటర్ అంతా తీసేసేయండి. అప్పుడే దీంట్లోని చేదిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ అయిపోయాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకున్నాక మనం బాగా వాటర్ తీసేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెడుతూ మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా మంచిగా మగ్గిన తర్వాతనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీనికి రసము, పప్పు ఏదో పక్కన పెట్టుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.